ఓకే అండి. బాగుంది. అంటే ఈ తరానికి అర్థమయ్యే విధంగా ఉందా? మరి పాత కన్నప్పని చూసే విధంగా ఉందండి? యాక్చువల్‌గా డిఫరెన్స్ ఉందండి. పాత కన్నప్పని చూసినట్టు లేదు. ఇది విష్ణు యాక్టింగ్ కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంది. మెచ్యూర్డ్‌గా ఉంది. అంటే 10 ఏళ్ల కష్టానికి కరెక్ట్ రిజల్ట్ వచ్చిందంటారా విష్ణు గారికి? డెఫినెట్‌లీ వచ్చినట్టేనండి. అంటే చాలా వరకు విన్న వరకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి పుంజుకుంటుంది కథ మొత్తం అని అన్నారు. మరి అలానే అనిపించిందా మీకు? ఇది యాక్చువల్‌గా ట్రైబల్ బ్యాక్‌గ్రౌండ్ కొన్ని వార్స్ చూపిచ్చారు. గూడెం నేపథ్యం చాలా బాగుంది అది. కాంబినేషన్ కలపటం కూడా అంత ఈజీ కాదు కదా! చాలా బాగా చూపిచ్చారు. అంటే రొమాంటిక్ సాంగ్ పెట్టారు ఇందులో అని చెప్పి కాంట్రవర్సీ అయింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి అలాంటివి ఉంటే కూడా మంచిదే, బెటరే. ఎందుకంటే చూడటానికి ఆడియన్స్ రావటాలి కదా! థియేటర్స్‌కి రావాలి కదా! తర్వాత ప్రభాస్ ఎంట్రీ కూడా హాఫ్ అన్ అవర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ప్రభాస్ ఎంట్రీలో ఒక డైలాగ్ చెప్పారు కదా! నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని చెప్పి. అప్పుడు మరి థియేటర్ రియాక్షన్ ఎలా ఉంది మరి? థియేటర్ రియాక్షన్ అంటే అందరూ రియల్‌గా ప్రభాస్ మ్యారేజ్ ఇంకా అవ్వలేదు కదా అనేది ఉంది అంతే. సో ప్రభాస్ ఎంట్రీ ముందు ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది థియేటర్? అలా కంపేర్ చేసినప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఓకే బాగుంది. కానీ అలా అని చెప్పి విష్ణుది బాగాలేదని కూడా లేదు. చాలా మెచ్యూర్డ్‌గా యాక్ట్ చేశాడు. ఇంతకుముందు మూవీస్ చూశాను నేను. కానీ ఇక్కడ మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా ఉంది. యాక్టింగ్‌లో చాలా మెరిట్స్ ఉన్నాయి. అంటే ఇంప్రూవ్ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో పాన్ ఇండియన్ లెవెల్లో తీశారు అండ్ పాన్ ఇండియన్ లెవెల్లో హీరోస్ని కూడా దీంట్లో స్టార్స్ని కూడా తీసుకొచ్చారు. అటు చూస్తే మోహన్ లాల్ గారు కానీ అందరూ స్టార్సే ఉన్నారు. మరి ఆ స్టార్ మూవీకి స్టార్ రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి అవుట్ ఆఫ్ 10 8 ఇవ్వచ్చండి.